హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా శివ కోపంలో రుద్రుడిలాగానే ఉన్నాడు. మనవడికి తను ఏం తీసిపోనట్లు శకుంతల కూడా కోపంతో ఊగిపోతుంది. వీళ్ళిద్దరినీ అలా చూసేసరికి అక్కడకు వెళ్ళి ఏం గొడవ చేస్తారో అని భయపడిపోయింది శక్తి. వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ, అమ్మమ్మ, నేను కూడా మీతో వస్తాను అని అడిగింది. వద్దు, చిన్నపిల్లలు అక్కడికి ఎందుకు? నువ్వు భోజనం చేసి పడుకో, పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి కదా అని అంది శకుంతల గంభీరంగా. శివ అయితే తల తిప్పి కూడా చూడలేదు. అతని మెదడులో ఆ ఫోన్లో మాటలే సుడులు తిరుగుతున్నాయి. ఎంత పొగర్రా! ఆ మినిస్టర్ అండ చూసుకొని కళ్ళు నెత్తికెక్కాయిరా! మా డాడీతోనే గౌరవం లేకుండా మాట్లాడతారా? వాడి పదవి వచ్చి ఏడాది ఉండిపోతుందిరా. మరి మా డాడీ పౌరుషం, అది ఆయన పుట్టుకతోటి వచ్చింది. మీకు పోయే కాలం వచ్చింది, మాతో పెట్టుకున్నారు అని అనుకుంటున్నాడు మనసులో. శివ కార్ 10 నిమిషాలలో పోలీస్ స్టేషన్లో ఉంది. అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న శకుంతల తొనక్కుండా బెనక్కుండా కూర్చుంది. పోలీస్ స్టేషన్కి కార్ వెళ్ళగానే శివ, శకుంతల లోపలికి వెళ్ళేసరికి ప్రభాకర్ ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ గొడవ తీవ్రంగానే ఉంది. రమ్మను, మినిస్టర్ వస్తాడో వాడి బాబు వస్తాడు, రేపు మేం తేల్చుకుంటాము అని అన్నాడు మురళి. ఇంత జరిగాక మేము వెనక్కి వచ్చేది లేదు. రేపు బుల్డోజర్ని ఎలా ఆపుతారో మేము చూస్తాము అని గవర్నమెంట్ ఆఫీసర్లు ఛాలెంజ్లు విసురుతున్నారు. పంపించరా? ఎక్కడికి పంపిస్తావు? రేపటి వరకు ఎందుకురా? ఇప్పుడు వెళ్దాం పద అని అంది శకుంతల ఆఫీసర్ కళ్ళల్లోకి చూస్తూ. మేము మీరు పిలిచినప్పుడు రాము, మా రూల్స్ ప్రకారమే ఫాలో అవుతాము అని అన్నాడు అందులో ఒకడు. ఇవాళ నోటీస్ పంపించి రేపటికి కూల్చేయమని ఏ రూల్స్లో ఉందిరా అని అంటాడు శివ కోపంగా. వేల్డంత లేవు, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి స్థానంలో కూర్చోవాలని ఉందా? అంత ముచ్చటిగా ఉందా అన్నాడు ఆఫీసర్. నీకు రుద్రభూమికి చేరే టైం దగ్గరకు వచ్చింది, ఇదంతా చేస్తున్నావురా అని అన్నాడు శివ కోపంగా. అబ్బో, పిట్ట కొంచెం కూత ఘనంలాగా ఉందే అని అన్నాడు ఇంకో ఆఫీసర్. దెబ్బ కూడా చాలా గట్టిగా ఉంటుంది అని అన్నాడు శివ. శివ, నువ్వు ఊరుకోనానా అని అన్నాడు రామకృష్ణ. ఎందుకు ఊరుకోవాలి పెద్దబాబు? వీళ్ళిప్పుడు చేసేది ఆపకపోతే మనమేం చేస్తామో చెప్తున్నాడు అంతేగా, తెలుసుకో నువ్వు. ఆనక్క మళ్ళీ మనం ముందుగా చెప్పలేదు అనే చెడ్డ పేరు రాకూడదు కదా అని. అసలు మా మిల్లును ఏ రూల్స్ ప్రకారం కూల్చేస్తున్నావో చెప్పరా అని అంది శకుంతల కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ. మీకు పంపించిన నోటీసులో అన్నీ చెప్పాము. మాటి మాటికి రెట్టిచ్చి మొదటి నుంచి చెప్పమంటుంటే మా వల్ల కాదు అని అన్నాడు ఆఫీసర్. ఆ నోటీస్ పేపర్లు తీసుకొని నానికి చదివి వినిపించాడు శివ. అవి అన్నీ విన్న తర్వాత కూర్చున్నది కాస్త ఒక్కసారిగా లేచి ఆఫీసర్ దవడ పగల కొట్టింది. ఇప్పుడు చెప్పరా, ఏ కేసు పెడతావో అని 2-3 ముతక తిట్లు తిట్టి, అది మా నాన్నగారు నా పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఆస్తి. అది కట్టేటప్పటికీ నాకు సరిగ్గా ఊహ కూడా తెలియదు. మా నాన్నగారు ఆ రోజుల్లోనే వకీల్రా. ఆయన ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొని అందులో మిల్లు ఎలా కడతారు అనుకున్నావు? అది సర్కారు భూమిలో. ఇంకోసారి ఎవరిని అన్నా అడ్డగోలుగా ఇరికించాలని చూసేటప్పుడు వారి పుట్టు పూర్వార్తాలు ఏంటో ముందుగా తెలుసుకొని ఆటకి దిగమని నేను చెప్పానని ఆ మినిస్టర్ గాడికి చెప్పు. ఏంటి, అర్థమయ్యిందా అని అడిగింది శకుంతల. ఆవిడంత పని చేస్తుంది అని ఊహించని ఆ ఆఫీసర్ నిదానంగా షాక్ నుండి తేరుకొని, అది గవర్నమెంట్ ప్రాపర్టీస్ అని మా దగ్గర ఆధారాలున్నాయి అని అన్నాడు. ఆధారాలా? నీ అంటూ మళ్ళీ బూతులు తిట్టి, మా డాక్యుమెంట్స్ తీసుకొని మేం వస్తాం. నీ దగ్గర ఉన్న ఆధారాలేవో తీసుకురా. ఇప్పటికే చాలా ఎక్కువయ్యింది. రేపు నీ బ్యాండ్, నీ ఉండేవాడి బ్యాండ్ కలిసి మోగుతుంది. అప్పుడు నువ్వు నా కొడుకులి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగకపోతే అక్కడే నిన్ను నిలువునా చీరేస్తాను అని అంది శకుంతల. ఆవిడంత ఖచ్చితంగా చెప్పేసరికి అప్పటి వరకు ఎగిరెగిరి పడుతున్న వాళ్ళంతా కొద్దిగా వెనక్కి తగ్గారు. ఇన్స్పెక్టర్
ఏం నేరం చేశారని నా కొడుకులను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టావు అని అడిగింది శకుంతల గంభీరంగా. అసలే పాత సినిమాలలో వాణిశ్రీ కంఠంలా కంగుమనే స్వరం ఉన్న శకుంతల నోట్లో నుంచి వచ్చే ఒక్కొక్క మాట బాణంలా దూసుకు వస్తున్నాయి. ఆ ఇన్స్పెక్టర్ కర్చీఫ్ తీసుకొని మొహం తుడుచుకొని, అమ్మా, మేము మీ అబ్బాయిలను తీసుకువచ్చామే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదమ్మా అని అన్నాడు కంగారుగా. నేను తీసుకువచ్చి ఏమన్నావు అని అడగలేదు. అసలు నా పిల్లలకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను అని అంది శకుంతల. మీ చిన్నబ్బాయి మా ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు అని కంప్లైంట్ వచ్చిందమ్మా అన్నాడు ఇన్స్పెక్టర్. అడ్డదిడ్డంగా నోరు పారేస్తే చేయి చేసుకోవటమేంటి, ఏదైనా జరుగుతుంది అని పైకి లేచి, పొద్దున్నే వరకు బ్రతికి ఉండాలి అనంటే ఇప్పుడు కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంది శకుంతల. రేపు ఎటు అందరూ కూర్చొని ఏడవాల్సిందేగా, ఈ రాత్రి పండగ చేసుకోండి అని అన్నాడు అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ వెటకారంగా. రేపు ఎవరు ఏడుస్తారో నీకే తెలుస్తుందిలే, అసలు పండగ చేసుకోవాల్సింది మీరు. రేపు మేం కొట్టే దెబ్బలకి సిగ్గున్నవాడైతే జన్మలో బయట ప్రపంచానికి మొహం చూపించడు. అయినా మీకు సిగ్గు అనే పదం దేవుడు పెట్టడం మర్చిపోయాడుగా అని అంది శకుంతల వెటకారంగా. వీళ్ళతో మాటలు ఏంటి నాని, వీళ్ళు ఒట్టి చాప పిల్లలు. అసలు తిమింగలం లోపల నక్కి ఉంది, దాన్ని బయటకు లాగి మాడు పగలకొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని అన్నాడు శివ. మంచి మాట చెప్పావు కన్నా, ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందిలే. మనం మంచి వాళ్ళకి ఎంత మంచి వాళ్ళమో ఇలాంటి తేడా వాళ్ళని లైన్లోకి తేవటానికి అంతకంటే తేడాగా మారిపోతామని త్వరలోనే తెలుస్తుంది అని అంది శకుంతల. కంప్లైంట్ వెనక్కి తీసుకోవడంతో అందరూ స్టేషన్ నుండి బయటకు వచ్చారు. అన్నయ్య, నేను మన లాయర్తో మాట్లాడాను, పొద్దున కల్లా స్టే ఆర్డర్ మన చేతిలో ఉంటాయి అని చెప్పాడు ప్రభాకర్. స్టే వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమం ఆగిపోయినా వీళ్ళని వదిలిపెట్టకూడదు అన్నయ్య అని అన్నాడు మురళి. ఆవేశపడకు తమ్ముడు, వీళ్ళు మనల్ని కావాలనే రెచ్చగొడుతున్నారు. చూడు, ఆవేశంలో నువ్వు వాడి మీద చేయి చేసుకునేలాగే చేసి మనల్ని పోలీస్ స్టేషన్కో రప్పించారు అని అన్నాడు రామకృష్ణ. వచ్చిన వాళ్ళు ఎటూ వచ్చారు కానీ వీడిని ఇంకో 4 పీకితే ఈ నా కోపం చల్లారేది అని అన్నాడు మురళి. శకుంతల మాత్రం ఏం మాట్లాడకుండా తీవ్రంగా ఆలోచిస్తుంది. ఈ మినిస్టర్ పిల్లల గొడవల్లో తలదూర్చి చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ ఎందుకిలా రెచ్చగొడుతున్నాడు అని అనుకుంటుంది మనసులో. రేయ్, నీకు పొద్దున చెప్పాను నన్ను గెలకకురా అని. మంచిగా చెప్తే నీ పీత బ్రెయిన్కి అర్థం కాదు అనుకుంటా. పొద్దున్నే ఏమన్నా తేడా వచ్చి మిల్లులో నుంచి ఒక్క ఇటుకైనా బయటకు రావాలి. నిన్ను నా చేతుల్లో నుంచి నీ మినిస్టర్ బాబు కాదు కదా, ఆ దేవుడు దిగివచ్చినా కాపాడలేడు అని అనుకుంటున్నాడు శివ మనసులో. ప్రభాకర్కి చెప్పి అందరూ ఇంటికి వెళ్ళారు. అప్పటి వరకు క్షణమొక యుగంలా గడిపేసిన శక్తి కార్ సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. శివాని చూడగానే ఎదురు వెళ్ళి, ఐఎమ్ సో సారీ శివ, ఇదంతా నా వల్లే అని ఏడవడం మొదలుపెట్టింది. ఏ ఆపవే, నువ్వేం చేశావని అని అడిగాడు శివ. ఏం చేసిందా, పెళ్లిలో ఆ మినిస్టర్ కొడుకుని కదిలించి గీతోపదేశం చేయకపోతే ఈరోజు మనకి ఇన్ని సమస్యలే ఉండేవి కాదుగా అని అంది సుహాన. ఆ మాట వినగానే, నీకు కాలు విరిగింది కదా, ఇందాక భోజనం చేయడానికి టేబుల్ దగ్గరికి రావటానికే అమ్మమ్మో అబ్బబ్బో అని అన్నావు, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగింది శకుంతల సూటిగా. ఆ మాటలు వినగానే సుహాన కిక్కురుమనకుండా నిలబడింది. నువ్వేంటే మాట్లాడితే అన్నిటికీ నేనే కారణం, అంతా నా వల్లే అంటూ మాటిమాటికి ఈ శోకండాలేంటి అని అడిగింది కోపంగా శక్తి వైపు చూసి. అవునే, నువ్వు ప్రతిసారి అలా అనకు, జరిగిన దాంట్లో నీ తప్పేముంది. ఆ రోజు ఆ మామగారు నువ్వు పట్టుకోకపోతే ఆవిడ మండపంలో నుంచి కింద పడిపోయేది. ఏ కాలో చెయ్యో విరిగితే ఆ పాపం ఎవరికి? నువ్వు అంత పెద్ద ప్రమాదం జరగకుండా ఆపావు, అది వదిలేసి ఆ పోరంబోకు గాడి సంగతి చెప్తావు ఎందుకు అని అడిగాడు శివ. వాడికి పైత్యం ఎక్కువయ్యింది. ఆ పైత్యాన్ని మన మీద చూపించకపోయినా ఎవరొకరి మీద చూపించేవాడు. అది మనమైతేనే మిగిలిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇది అమాయక ప్రజలకు ఒక లాభమే కదా అని అంది శకుంతల.
అవును నాని, వాడిని మనమైతేనే ఎక్కిన పైత్యాన్ని దింపి మామూలుగా చేయగలం. వేరే వాళ్ళు వాడి ధాటికి తట్టుకోలేక దాసోహం అని అంటారు అని అన్నాడు శివ. శివ, నిన్ను ఏ గొడవలకి వెళ్ళొద్దు అని అన్నానా అని అన్నాడు రామకృష్ణ కోపంగా. ఇప్పుడు నేనే గొడవకు వెళ్ళాను డాడీ అని అన్నాడు శివ. వెళ్ళావు అనలేదు, వెళ్ళొద్దు అంటున్నాను. రేపు నువ్వు మిల్లు దగ్గరికి కూడా రావడానికి వీల్లేదు. నాని నేను మీ బాబాయ్ చూసుకుంటాము అని అన్నారు రామకృష్ణ. ఆ మాట వినగానే శివ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. శివ వెనకాలే వెళ్ళింది శక్తి. శివ, భోజనం తీసుకురానా అని అడిగింది శక్తి. శివ కోపంగా చూసేసరికి శక్తి మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. శివ బెడ్ మీద కూర్చొని కోపం ఆగక లేచి చెయ్యిని గోడకు గుద్దబోయేసరికి శక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడకు ఆనుకుని నిలబడింది. శివ అతి కష్టం మీద చెయ్యి శక్తిని తాకకుండా ఆపుకున్నాడు. శక్తి వైపు చూసి తన తలను శక్తి తలకు ఆనించి అనవసరంగా చచ్చిపోయేదానివే అని అన్నాడు. శక్తి శివ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని పోతే పోయాన్లే, నీకు దెబ్బ తగలకుండా ఆపాను కదా, అది చాలు అని అంది. ఆ మాట వినగానే అప్పటి వరకు ఉన్న కోపమంతా పోయి శక్తిని కౌగులించుకొని, సారీ రాక్షసి, భోజనం చేశావా అని అడిగాడు శివ. చేయలేదు అన్నట్లు తల ఊపింది శక్తి. ఇద్దరికి పెట్టుకురాపో అని అన్నాడు శివ. శక్తి పరిగెత్తుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని తీసుకువెళ్ళింది. మనవడు అర్ధాకలితో లేచాడు అని మనసులో బాధగా ఉన్న శకుంతల శక్తి భోజనం తీసుకువెళ్ళడం చూసి, నెయ్యి వెయ్యవే, అది లేకపోతే కన్నయ్యకు గొంతు దిగదు అని అరిచింది. అయ్యో మర్చిపోయానమ్మమ్మ అని వెనక్కు వచ్చి నెయ్యి వేసుకుని వెళ్ళింది. ఇది అంతా చూస్తున్న సుహాన, దీనివల్లే ఇదంతా జరుగుతున్నా పల్లెత్తు మాట కూడా అనడం లేదు. దీనిని వెనకేసుకొచ్చి నన్నే తిడుతుంది ఈ అమ్మమ్మ. అసలు ఏమయ్యింది ఈ అమ్మమ్మకి? మరీ రూల్సు సిద్ధాంతాలు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా పూర్తిగా దీని మాయలో పడిపోయింది అని అనుకుంటూ మనసులో తిట్టుకుంది. ఉదయం రామకృష్ణ కోప్పడడంతో శివ శక్తి కాలేజీలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. శివ శక్తిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రైల్వే స్టేషన్కి బయలుదేరి వెళ్తూ, అరే ఈ శివాంగి లంచ్ బాక్స్ తీసుకోలేదుగా అంటూ వెనక్కి తిరిగి కాలేజీకి బయలుదేరాడు. శక్తి క్లాస్కి వెళ్ళబోతూ ఉండగా వేగంగా బైక్ దూసుకు వచ్చి శక్తి చుట్టూ రౌండ్లు కొట్టింది. దాని మీద గ్లాసెస్ పెట్టుకొని ఒకతను స్టైల్గా కూర్చొని ఉన్నాడు. అతని ఎప్పుడు చూడకపోయినా శివ చెప్పింది విన్న దాన్ని బట్టి అతను విరాట్ అని అర్థమయ్యింది శక్తికి. విరాట్ బైక్ దిగకుండానే శక్తి వైపు చూసి, అక్కడ మీ మిల్లును కూల్చేసే ఆసక్తికరమైన ఘట్టం జరుగుతుంటే అక్కడికి రాకుండా ఇక్కడ ఉన్నావేంటి బంగారం అని అడిగాడు. ఆ మాట వినగానే శక్తికి విపరీతమైన కోపం వచ్చింది. ఇప్పుడు మిల్లు, తర్వాత ఇల్లు, ఒక్కొక్కటిగా అన్నీ పోయి త్వరలోనే రోడ్డు మీదకి వస్తాడు నీ మొగుడు. హా అంటూ 2 చేతులు విరుసుకుంటూ, నిన్ను రోడ్డు మీద చూడడం నాకు ఇష్టం లేదు బంగారం. అందుకే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా చూడు. వీడిని వదిలేసి నా దగ్గరికి వచ్చేయి. నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని అన్నాడు విరాట్. ఆ మాట వినగానే శక్తిలో సహనం నశించిపోయింది. చిటికేసి విరాట్ వైపు చూస్తూ, రేయ్ ఇక్కడ ఉన్నాడే అంటూ బైక్ ఆపి కాల్ కింద పెట్టి దిగకుండా అలాగే కూర్చొని ఉన్న శివ దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, శివ నా భర్త, నా హీరో. నువ్వు ఇప్పటి వరకు ఏం ఆటలు ఆడావో, ఎన్ని వేషాలు వేశావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా మొగుడితో ఆట ఆడి గెలిపించి చూడు. అప్పుడు నీలోనూ కొద్దిగా విషయం ఉందని తెలుసుకుంటాను అని అంది శక్తి ధీమాగా. శివ చేతులు కట్టుకొని కూర్చొని సినిమా చూస్తున్న వాడిలా శివ చేతులు పట్టుకొని, ఇది కదా నా శివాంగి అంటే, దట్ ఈజ్ మై రాక్షసి అంటూ ఉమ్మా అని ముద్దు పెట్టి, నువ్వు ఆడమంటే ఆటేంటే నా ముద్దుల పెళ్ళామ, బ్రేక్ డ్యాన్స్ కూడా చేస్తాను అంటూ బైక్ దిగి, అంతకు ముందు వరకు నాకు నువ్వు ఇదంతా నీ తమ్ముడు కోసం చేస్తున్నావు అంటే ఎందుకో నమ్మబుద్ధి కాలేదురా. కానీ ఇప్పుడు నాకు పిక్చర్ క్లియర్గా అర్థమయ్యింది. ఎంగిలి విస్తర్లో తినడం నీకు అలవాటు అని. నా మిల్లుకు ఏం కాదు, నా ఇంటికి ఏం కాదు. ఒకవేళ ఏమన్నా అయినా నా పెళ్ళాన్ని ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు, కానీ
ఇప్పుడు నువ్వు మర్యాదగా నా పెళ్ళానికి క్షమాపణ చెప్పలేదనుకో, నా కొడక నిన్ను ఇక్కడే గుడ్డలూడదీసి కొట్టలేదు అనుకో, నా పేరు శివకుమారే కాదురా అని అన్నాడు కళ్ళెర్ర చేసి. అంతే ఈ వీడియో. నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.